హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి. త్వరలో వీరి కోసం 2 కొత్త పథకాలను ప్రారంభించబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ 2 పథకాలు ఏంటి, ఆ పథకాల ద్వారా డ్వాక్రా మహిళా సంఘాలకు ఎటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది, ఎప్పుడు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించి వచ్చిన 2 కొత్త పథకాల గురించి పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దాంట్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎటువంటి పథకాలను ప్రారంభించబోతుంది అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మొదటి పథకం అండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, అదేవిధంగా రెండో పథకం అండి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి. ఈ 2 పథకాలను అయితే డ్వాక్రా మహిళలకు త్వరలో కూటమి ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ముందుగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరబోతుంది అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే పిల్లల చదువుకు ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఉపయోగపడుతుందనేది సమాచారం అండి. గరిష్టంగా 2 పిల్లలకు ఈ పథకం అనేది వస్తుందనేది సమాచారం. డ్వాక్రా మహిళా సంఘాలు ఎవరైతే ఉంటారో మహిళలు, సో వారి యొక్క పిల్లలకు, వారి యొక్క పిల్లల చదువులకు ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఉపయోగపడుతుందనేది సమాచారం అండి. దీని ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సో వారు 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు రుణం అనేది పొందవచ్చు అనేది సమాచారం. సో రుణం ఏ విధంగా పొందాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో పిల్లల చదువు కోసం మీరు రుణాలు తీసుకుంటున్నారు కాబట్టి, సో పిల్లలు ఎవరైతే చదువుతూ ఉంటారో వారి యొక్క స్కూల్కి సంబంధించి డాక్యుమెంట్, అదేవిధంగా వారి యొక్క ఫీజులకు సంబంధించి డాక్యుమెంట్, సో వారి యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు దరఖాస్తు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు వడ్డీ తీసుకున్న తర్వాత మీ యొక్క రుణాలకు 4% అంటే పావలా వడ్డీ అయితే ఉంటుందండి. పావలా వడ్డీతో మళ్ళీ మీరు మీ యొక్క అమౌంట్ని చెల్లించాల్సి ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా గరిష్టంగా 48 వాయిదాల్లో మీరు తీసుకున్న అమౌంట్ని మళ్ళీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే 4 సంవత్సరాలు గడువు అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. ఆ 4 సంవత్సరాల గడువులో మీరు ఎంతైతే అమౌంట్ తీసుకొని ఉంటారో ఆ యొక్క అమౌంట్ని మళ్ళీ మీరు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని పిల్లల చదువుల కోసం తీసుకురాబోతున్నట్లయితే సమాచారం అండి. దీని ద్వారా గరిష్టంగా 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సాయం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇది కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే రావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు దరఖాస్తు చేసుకొని మీరు లెటర్లు ఇచ్చిన తర్వాత 48 గంటల లోపు మీ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ అవుతాయని అయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా రెండో పథకం కనుక చూసుకున్నట్లయితే, ఆడబిడ్డల పెళ్లిల కోసం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి. సో దీని ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సో వారి యొక్క కూతుర్లు కనుక ఉన్నట్లయితే, సో వారికి వివాహానికి ఎంతైతే ఖర్చు అవుతుందో సో ఆ ఖర్చు మీరు రుణాల ద్వారా అయితే తీసుకోవచ్చు. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కుమారి వివాహానికి వర్తింపు అంటే ఆడబిడ్డల పెళ్లిల కోసం ఈ పథకం ఉపయోగపడుతుందనేది సమాచారం. సో దీని ద్వారా కూడా 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు రుణం పొందే అవకాశం అయితే ఉంటుందండి. సో దీనికి కూడా పావలా వడ్డీతో రుణం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 4% వడ్డీ అయితే ఉంటుంది. అదేవిధంగా గరిష్టంగా 48 వాయిదాల్లో మీరు చెల్లించాల్సి ఉంటుంది. సో ఇందాక విద్యాలక్ష్మి పథకానికి సో ఏదైతే ఉండిందో ప్రాసెస్, అదే ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంటుందండి. సో సేమ్ అదే విధంగా ఉంటుంది. సో మీరు ఈ లోన్స్ అనేవి పెట్టుకోవాలి అనుకుంటే, సో మీరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా వివాహ వివరాలు, అదేవిధంగా లగ్న పత్రిక, పెళ్లి ఖర్చు పత్రాలు, సో ఇవన్నీ మీరు డాక్యుమెంట్ కింద అప్లోడ్ చేసి అప్పుడు మీరు బ్యాంకుల నుంచి రుణాలు అనేవి పొందేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా. సో ఈ విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం త్వరలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ 2 కొత్త పథకాలను అయితే ప్రారంభించబోతుందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఈ 2 పథకాలను డ్వాక్రా మహిళలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ పథకానికి గాను సో ప్రభుత్వం 2,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. సో దీనికోసం బడ్జెట్ అనేది కూడా కేటాయించినట్లయితే సమాచారం.
సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇది కేవలం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు సంఘాల్లో ఉంటారో, పొదుపు సభ్యులు ఉంటారో, సో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందండి. సో వారినే డ్వాక్రా మహిళలు అని అనడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది.